హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నా డైలీ వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను అండి. సో వితౌట్ మేడ్ నేను ఇంటిని, పిల్లల్ని అండ్ యూట్యూబ్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో మార్నింగ్కి లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటాను. సో యాక్చువల్గా నేను 7కి అలారం పెట్టుకుంటాను, కానీ వెదర్ చల్లగా ఉంటుంది కదా, వింటర్ కదా. సో అట్లా ఇట్లా పొరలేసి 7:30కి లేచాను అనమాట, కరెక్ట్గా టైము. సో యాక్చువల్గా 7కి పెట్టుకుంటాను, ఒకసారి 7:10, 7:20 అలా. సో రాత్రి చూడండి ఇల్లంతా ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో చూడండి నా ఫేస్ ఎలా ఉంటుందో ఎర్లీ మార్నింగ్ లేవగానే. సో ఇంకా ఫస్ట్ లేచేసి బయట చూడండి బాల్కనీలో అంతా ఇలా ఉందన్నమాట, చల్లగా ఉంది, అసలు ఎండనే రాలేదన్నమాట. ఇంకా వాషర్లో బట్టలు అనేటివి వేసేసాను. ఇంకా లేవగానే ఫస్ట్ బట్టలన్నీ వేసేసి వాషర్ ఆన్ చేస్తాను అనమాట. సో అక్కడితో ఒక పని అయిపోతుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే అయితే నేను ఖచ్చితంగా గుమ్మం క్లీన్ చేసుకుంటాను. సో రోజు బయట ముగ్గేస్తాను క్లీన్ చేసేసి ఎదురుగా, గుమ్మానికి ఎదురుగా. కానీ ఫ్రైడే రోజు వచ్చేసి గడపకి క్లీన్ చేసేసి పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను అనమాట. సో ఇవి వచ్చేసి పాల ప్యాకెట్ ఇంటికి వేయించుకుంటాం మేము. ఇంకా రాత్రి వచ్చేసి డస్ట్బిన్ ఇలా బయట పెట్టేసాం కదా, అవి తీసుకొని వచ్చేసి 2 కూడా ఇంట్లో పెట్టేసుకున్నాను. పాల ప్యాకెట్స్ని మాత్రం వాటర్లో వేసేసాను క్లీన్ చేసుకోవడానికి. సో ఇంకా గుమ్మానికి వచ్చేసి పసుపు కుంకుమలు తీసుకొని వెళ్తున్నాను. గుమ్మం అంతా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే నేను ఇలానే చేస్తాను అనమాట. ఇలా గుమ్మాన్ని అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. వాటర్తో క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని తర్వాత కొద్దిగా పసుపులో వాటర్ అనేది యాడ్ చేసేసి గుమ్మానికి అంతా అప్లై చేస్తాను పసుపుని. తర్వాత కుంకుమ, పసుపు 2 పెట్టేసి ఇలా అలంకరించుకుంటాను అనమాట ఎవ్రీ ఫ్రైడే. సో ఈరోజు యాక్చువల్గా 7కి లేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఎండ రావడం లేదు, ఇంకా చలి పెడుతుంది అనమాట. అందుకే లేవబుద్ధి కాలేదు. ఇంకా అట్లా ఇట్లా దొర్లేసి లేసరికి 7:30 అయ్యిందనమాట. ఇంకా ఇలా అంతా కూడా నీట్గా అలంకరించుకొని ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా లేవగానే బయట ముగ్గు వేస్తాను అనమాట. మిగతా రోజులలో అయితే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని వచ్చేసి తర్వాత బయట ముగ్గు వేస్తాను అనమాట. ఫ్రైడే మాత్రం ఇలా అంతా బయట ముగ్గు వేసుకుంటాను. సో ధనుర్మాసం కదా, అందుకని గీతల ముగ్గు వేసేసాను అనమాట. సో బయట ముగ్గు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వేసాను. అంటే ముగ్గు వేసేసి బయట అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇంట్లో కూడా క్లీనింగ్ మొదలు పెట్టేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి దివాన్ మీద ఉండే పరుపుని తీసుకొచ్చి ఇంకా వేరే బెడ్రూమ్లో వేసుకున్నాం అనమాట. అందరం ఒకటే చోట పడుకోవడానికి. ఆ బెడ్రూమ్లో అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది. టీ పైన అందుకే కార్నర్లో షెల్ఫ్స్ని నీట్గా తడి క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నాను. తర్వాత ఇల్లంతా చీపురు పెట్టేసి చిమ్మేసాను అనమాట. సో రోజు పిల్లలు రాత్రి పడుకునేసరికి ఇంట్లో చాలా చెత్త వేస్తారనమాట. బొమ్మలన్నీ కింద వేసి పైన వేసి ఫుడ్ తినేటప్పుడు అలా ఇలా కొంచెం వేసేసి చేస్తారనమాట. ఇంకా అది నైట్ క్లీన్ చేసుకొని మార్నింగ్ లేవగానే క్లీన్ చేసుకుంటాను. ఇల్లంతా చీపురుతో చిమ్మిన తర్వాత ఇంకా ఇల్లు తుడుచుకుంటున్నాను అనమాట. సో నాకు స్టిక్తోనే అలవాటు. ఫస్ట్లో వచ్చేసి క్లాత్ తీసుకొని కింద కూర్చొని తుడిచేదాన్ని. ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు అందుకు స్టిక్ తీసుకొని ఇంకా తుడిచేదాన్ని. ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అందుకనేసి స్టిక్తోనే ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లీనింగ్ మొదలు పెట్టేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు నైట్ లేట్గా పడుకుంటారు, మార్నింగ్ లేట్గా లేస్తారనమాట. సో అందుకే వాళ్ళు లేచేసరికి క్లీనింగ్ పని పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాను. సో ఇదే టైంలో ఇంట్లో ఉండే మొక్కలకు కూడా వాటర్ వేసుకుంటాను అనమాట. ఇంకా ఒకవేళ వాటర్ ఏదైనా కారణం ఇల్లు తుడిచేటప్పుడే క్లీన్ చేసుకోవచ్చు అనేసి. సో ఫైనల్గా ఇల్లంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో పిల్లలు లేచినాక క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళు అలా ఇలా తిరుగుతూ ఉంటారనమాట ఇల్లంతా. అందుకు కుదరదు, అందుకే వాళ్ళు పడుకున్నాకనే క్లీన్ చేసుకుంటాను అనమాట. సో అంతా అయిపోయిందండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లో పని అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను జింజర్ టీ పెట్టుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు దోశ అనమాట. ఇంకా పాలు కూడా కాచి పెట్టాను తోడు వేసుకోవడానికి అనేసి. సో ఇంకా ఈ మధ్య జింజర్ టీ బాగా అలవాటైంది అనమాట. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. సో నాకైతే బెల్లీ ఫ్యాట్కి మంచి రిజల్ట్ అనిపించింది అనమాట. సో ఇంకా టీ తాగడము ఒక పక్క, ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇదే టైంలో నేను. అంటే పిల్లలు లేచిన తర్వాత వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది అనమాట. వాళ్ళు ఏదో ఒకటి వచ్చి అడగడము, వాళ్ళకి అందివ్వడము, లేదంటే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి తినిపించడము, ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది నాకు ఈ అన్ని పనుల కంటే కూడా. అందుకే వాళ్ళు
లేచేలోపే మ్యాక్సిమం అన్ని పనులు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇంకో పక్క దోశ వేస్తున్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. సో దోశ వేసుకుంటూనే మనకి మధ్యాహ్నం లంచ్లోకి ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము, అవన్నీ కూడా దోశ వేసుకుంటూ వెజిటేబుల్స్ కటింగ్ చేసుకోవడము, అలాంటి పనులు రెండు కూడా మేనేజ్ చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు బెండకాయ బజ్జీ చేద్దామనేసి బెండకాయలను క్లీన్ చేసుకుంటున్నాను. బెండకాయ బజ్జీ అంటే బెండకాయ పుల్లకూర అని కూడా అంటారు కొంతమంది. సో అదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, అందుకనేసి అది చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి దోశ వేస్తున్నాను అనమాట. సో దోశ వేసి దోశ కాలే టైంలో టీ తాగడం, అంటే జింజర్ టీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ జింజర్ టీని తాగుతుంటాను. ఇంకా అట్ ది సేమ్ టైం వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడే క్లీనింగ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా వాళ్ళని కూడా పిల్లల్ని కూడా ఇంకా పార్కులోకి పిలుచుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత సో పార్క్లోనే నాకు ఒక 1 అవర్ ఈజీగా పడుతుందన్నమాట. ఇంకా అందుకే ఇప్పుడే ఫాస్ట్గా అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసింది, అందుకే ఇలా కనిపిస్తుంది మీకు వ్యూ అనేది. అంటే ఈ సైడ్ హ్యాండ్తో కట్ చేస్తున్నట్టు. సో ఫ్రంట్ కెమెరా ఆన్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది. ఇంకా చూడండి అలా దోశ వేస్తుంటాను, ఇలా క్లీనింగ్ అంటే వెజిటేబుల్స్ని క్లీనింగ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ ఒక్కోసారి పిల్లలు ఇంకా లేట్గా లేచారనుకోండి, లేదంటే నేను పొద్దున్నే కొంచెం ఎర్లీగా లేచానుకోండి, వంట కూడా ఫినిష్ అవుతుందన్నమాట. సో బెండకాయ బజ్జీ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. మినపప్పు తప్ప అన్ని పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ శనగపప్పు వేసుకున్నాను కదా, శనగపప్పు దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ పోపు బాగా వేగితేనే బెండకాయ పుల్లకూర అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్టు. సో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకే చేస్తుంటాను అనమాట. 2 వీక్స్కి ఒకసారి అలా, అంటే వీక్లీ అంటే ఒకసారి బెండకాయ పుల్లకూరతో, ఒకసారి బెండకాయ ఫ్రై, అలా మార్చి చేస్తుంటాను అనమాట. ఒకటిలాగా చేస్తే వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి ఆనియన్స్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలు మాదిరి కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో. ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక టమాటో తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందాక ఆయిల్ వేసాను కదా, ఆ ఆయిల్లోనే ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట, అంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ బెండకాయలను. సో చూడండి కాసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో టమాటోలు కూడా కొంచెం మెత్తబడ్డాయి అనమాట, అందరూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ముక్కలన్నీ కూడా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చాలా సింపుల్గానే అయిపోతుంది, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఒక పక్క వచ్చేసి దోశ అనేది రెడీ చేసుకుంటున్నాను. సో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అట్ ది సేమ్ టైం ఒకటే టైంలో ఫినిష్ అయ్యే విధంగా చూసుకుంటాను అనమాట. సో చూడండి అన్నీ కూడా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా పసుపుని, కొద్దిగా చింతపండుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇందాక ఆ వాటర్ వేసాం కదా, ఆ వాటర్లోని పూర్తిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో అవి కుక్ అయ్యే లోపు ఇంకా పిల్లలు లేచారనమాట. ఇంకా పిల్లలు లేచింటే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టాను. అకిరాకి ఇంకా వాడికి అలవాటు చేస్తానమాట తినడానికి. సో లేదంటే ముందు ఇద్దరికి తినిపించుకునేదాన్ని నేనే, ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా, పాపకు కూడా తినిపించుకోవాలి కదా అనేసి వానికి చెప్పి ఇంకా వాడికి అలవాటు చేస్తున్నాను అనమాట. ప్లేట్లో పెట్టేసి తింటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాపకి టీవీ చూపిస్తూ అట్లా ఇట్లా తిప్పుతూ ఇంట్లోనే తినిపిస్తాను అనమాట. సో ఒక్కోసారి బాగా తింటుంది, ఇంకోసారి కొంచెం లేట్గా లేచింది అనుకోండి సరిగ్గా తినదు అనమాట. అందుకని అలా ఇలా తిప్పుతూ తినిపిస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు లేచిన వెంటనే అంటే వాడికి ఎక్కలేని డౌట్స్ అన్నీ అనమాట. ఆ డౌట్స్ చెప్పాలన్నమాట. అంతవరకు క్వశ్చన్స్ అడుగుతూ చెప్పుకుంటూ చరివితాకి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది తినిపించేస్తున్నాను అనమాట. సో చరివితాకి తినిపిస్తూ నేను కూడా తినేస్తాను అనమాట. అంటే ఇంకా మళ్ళీ నేను సపరేట్గా కూర్చొని తినేంత టైం అనేది నాకు అస్సలు దొరకదు. సో ఒకసారి బాబాకి తినిపిస్తూ నేను కూడా కూర్చొని తింటాను అనమాట. అప్పుడే
ఇంకా ఈలోపు వచ్చేసి బెండకాయలు అనేటివి చూడండి బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో బాగా మెదపుకోవాలన్నమాట మెత్తగా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అంతేనండి, బెండకాయ పుల్లకూర అంటే బెండకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. సో మేమైతే బెండకాయ బజ్జీ అంటాం, కొన్ని ఏరియాలలో అయితే దీన్ని బెండకాయ పుల్లకూర అంటారనమాట. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది, కూర అనేది రెడీ అయిపోతుంది. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదా, డ్రెస్ చేంజ్ చేసి ఫేస్ వాష్ చేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి పార్క్లోకి పిలుచుకువెళ్తున్నాను అనమాట. ఇంకా రైస్ నానబెట్టేసాను ఆల్రెడీ. రైస్ నానబెట్టుకొని వంట ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినిపించుకొని పిల్లల్ని పార్క్లోకి పిలుచుకొని వెళ్తాను. సో ఇప్పుడు వచ్చేసి టైం 10:30 అయిందనమాట. సో రోజు 10:30 10:40 కల్లా మేము పార్క్కి బయలుదేరుతామన్నమాట. ఇంకా పిల్లలకి అదే కొంచెం రిలీఫ్ అనమాట, వాళ్ళు కూడా కొంచెం బయట తిరిగినట్టు ఉంటుంది, కొంచెం బయటగాలి పిలిచినట్టు ఉంటుంది అనేసి, అంటే కొంచెం రిఫ్రెషింగ్ కోసం వాళ్ళని బయటికి పిలుచుకొని వెళ్తుంటారు అనమాట. సో ఎలాగో పార్కు మాకు ఎదురుగానే ఉంటుందన్నమాట మా అపార్ట్మెంట్కి, ఇంకా అందుకని పిలుచుకొని వెళ్తాను. పార్క్కి అనగానే పిల్లలకి ఇద్దరికి ఎక్కలేని ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకే ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తారు పార్క్ అనగానే. ఇంకా చరిత అయితే చూడండి అసలు దొరకదనమాట, లిఫ్ట్ నుండి బయటికి వెళ్ళగానే ఫాస్ట్గా చూడండి, అసలు కొంచెం కూడా భయం లేకుండా ఎలా వెళ్ళిపోతుందో. అసలు నేను వెనుకల వస్తున్నానా లేదా అనేది అస్సలు తను చెక్ చేసుకోదనమాట. బైక్ చూసుకొని రావడం ఆలస్యం, ఇంకా ఇలా పరిగెత్తుతూనే ఉంటుంది. ఇంకా పార్కులో అయితే ఒక్క చోట కుదురు కూర్చుండండి, అసలు అన్నీ కూడా ఆడతామంట. ఉయ్యాల తప్ప రెయిన్బో కానీ జారుడు బల్ల ఉంటుంది కదా, పైకి ఒక్కటే ఎక్కుతామన్నమాట స్టెప్స్. ఆ వీడియో అనేది యాడ్ చేస్తాను చూడండి. అసలు పట్టుకుంటే కనుక పక్కకు తోస్తుంది అనమాట, స్టెప్స్ ఎక్కి తనే జారాలంటుంది. సో అదేనండి, ఈ వీడియో చూసేయండి. ఇక్కడ చూడండి అసలు నా సపోర్ట్ లేకుండా ఎలా ఎక్కుతుందో, పట్టుకుంటుంటే కనుక నా చేయిని పక్కకు తోస్తుంది అనమాట. రోజు ఇదే యాక్టివిటీ తనకి. అసలు అన్నీ కూడా ఇలా బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి అది కూడా పైకి ఎక్కుతాయన్నమాట, అసలు ఎవరి సపోర్ట్ లేకుండా. ఇంకా అక్కడి వరకు ఎక్కుతుంది, కిందికి జారడానికి కొంచెం భయపడుతుంటుంది అనమాట, కూర్చొని జారడానికి. సో 11:40కి ఇంటికి వచ్చాము, 10:30కి వెళ్ళేసి. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా వేడి నీళ్ళు పెట్టానమాట పిల్లలకి స్నానం చేయించడానికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వంటవి అందుకు గిన్నెలన్నీ సింకులు అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో స్టవ్ మీద వచ్చేసి పిల్లలు తాగడానికి అనేసి హాట్ వాటర్ని కాంచుతున్నాను. ఇంకా అవన్నీ అయిపోయేలోపు, అంటే పిల్లలకి వేడి నీళ్ళు కాగేలోపు ఈ గిన్నెలన్నీ తోమేసుకుందాం అనేసి ఇంకా ఈ పని స్టార్ట్ చేసేసాను. ఇంకా రైస్ కుక్కర్ కూడా ఆన్ చేశాను అనమాట. పిల్లలకి స్నానం చేయించాలి. ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత సో గిన్నెలు అయితే చాలా ఉంటాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అండ్ లంచ్ చేసింటాయి కదా, వాటికి సంబంధించినవి యూజ్ చేసింటాయి కదా యూటెన్సిల్స్, ఇంకా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా రోజు నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా చూడండి గిన్నెలన్నీ తోమేశాను. కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. సో చూడండి ఇన్ని గిన్నెలు తోమేసాను అనమాట. ఇప్పుడు ఇంకా వేడి నీళ్ళు కూడా కాగేసాయి అనమాట. ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు వేరే బకెట్లోకి వేసేసి స్నానం చేయించాలి. సో మాకు బాత్రూమ్ చిన్నగా ఉంటుందన్నమాట, అందుకే ఇంకా ఇక్కడ బాల్కనీలో పిల్లలకి స్నానం చేస్తే. ఇంకా ఇవి వచ్చేసి ముందు రోజు బట్టలన్నీ ఆరబెట్టింటే కదా వాషర్ నుంచి తీసినవి, ఇంకా అవన్నీ ఆరినాయి అనమాట. ఇంక ఇవన్నీ వచ్చేసి లోపలికి తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ముందు రోజు వేసిన బట్టలన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి ఒక్కోసారి ఫోల్డ్ చేస్తుంటాను టైం ఉంటే, లేదంటే కనుక చీరలో వేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. కొన్ని ఐరన్ చేసినట్టు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ చేసుకుంటాను అనమాట. సో టైం ఉంటే కనుక అలా చేస్తాను, లేదంటే ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసుకుంటాను. చూడండి పార్కుకు వెళ్ళేసి బాగా ఆడింది కదా, సో ఇక్కడ ఇంట్లో వచ్చేసి రిలాక్స్ అవుతుంది చరిత వచ్చేసి. ఇంకా ఇప్పుడు పొద్దున్న వాషర్లో వేసాను కదా, ఆ బట్టలు తీసుకుని వచ్చి ఆరేసాను. వాళ్ళకి స్నానాలు చేయించేసి నేను కూడా స్నానం చేసేసి దేవునికి దండం పెట్టుకొని వచ్చాను అనమాట. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 1 అయిందనమాట. ఇంకా పిల్లలకి అన్నం పెట్టాను. అన్నం పెట్టింటే ఇద్దరు పడుకున్నారు అనమాట. ఒకరేమో ఉయ్యాల్లో, ఒకరేమో బెడ్ మీద పడుకున్నారు. ఇంకా కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట తోమాల్సినవి. ఇంకా హాల్ అంతా ఇంట్లో కొంచెం కసుపడింది, అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇవి వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాం అనమాట సంక్రాంతికి. ఇంకా ఏమేమి తీసుకుని వెళ్ళాలో ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అన్నిటినీ వాళ్ళకి సంబంధించినట్టు అన్నీ పెట్టుకోవాలి, లేదంటే మర్చిపోయింది కష్టం.
షర్ట్ నేను లాగేస్తా చెర్వీది అనమాట. యాక్చువల్గా చెర్విత వచ్చేసి పైకి లేస్తుంది, కానీ లేచింది, బాగా ఏడుస్తుంది అనమాట. ఈ టైంలో నేను ఎక్కువ కొంచెం ఆడించుకోవడము, అంటే నిద్రపోయి లేచిన తర్వాత బాగా ఆడిస్తాను అనమాట ఇద్దరిని. అంటే నాతో ఆడడం, కింద పడి జంప్ చేయడము, ఏదో ఒకటి ఇలా ఆడిస్తుంటాను. అలా పిల్లలతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందన్నమాట. చెరువి లేదు, ఓయమ్మో 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 ఓయమ్మో, లేదు లేదు లేదు. ఏం చేస్తుంది చెరువిత? దాక్కుంటున్నావు అమ్మ దగ్గర, దాక్కు. ఓయమ్మా ఏం ఎక్స్ప్రెషన్స్ అమ్మా, బుడ్డమ్మా వచ్చారు అమ్మా. నీ షర్టు పట్టుకుని నేను లాగేస్తా చెరువి. ఇక చెరువితతో కొద్దిసేపు ఆడేసి ఇంకా పిల్లలకి పాలు కాచిపెట్టామన్నమాట. పొద్దున కొంచెం దోశ పిండి మిగిలింటే ఇప్పుడు దోశ వేద్దామని, ఇంకా స్నాక్ లాగా సరిపోతుందని డిసైడ్ అయ్యాను. ఇంకా దోశలోకి చట్నీని రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అంటే పొద్దున చట్నీ లేదా అయిపోయింది, ఇంకా అందుకని ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్నాక ఇక్కడ చెరువితని నేను ఆడిస్తున్నాను అనమాట. అది ఆడుతుంది ప్లస్ ఏడుస్తుంది అనమాట, రెండు మిక్స్ అయ్యాయి. అందుకే వీడియో అనేది యాడ్ చేశాను, అంటే వీడియో అనేది షూట్ చేశాను అనమాట. ఇంకా గట్టిగా నవ్వుతుంది, నేను వీడియో తీస్తున్నాను కదా, సెల్ కోసం అనేది ఏడుస్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నైట్ అయిందండి. నైట్ వచ్చేసరికి ఇంకా డిన్నర్కి చపాతీ చేశాను అనమాట. కొద్దిగా రైస్ ఉంది. ఈవినింగ్ స్నాక్ దోశ అయిపోయిన తర్వాత ఇంకా ఊరికి వెళ్ళాల్సిన బట్టలన్నీ ఏమేమి ఉన్నాయి అనేసి అన్నీ చెక్ చేసుకున్నాను. అంటే కొన్ని బ్లౌజెస్ లూజ్గా ఉన్నాయన్నమాట, వాటిని అన్నిటిని కూడా ఆల్టరేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నైట్ ఇక్కడ చపాతీ చేశాను కదా, చపాతీ మేము తినేసాము. ఇంకా ఆయనకు వచ్చేసి హాట్ బాక్స్లో పెట్టాను అనమాట. ఆయన కొంచెం పని ఉందని బయటకు వెళ్ళాడు. ఇంకా ఆయన వచ్చేలోపు గిన్నెలన్నీ తోమేసుకుందాము అని ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఖరికి నెబ్లైజర్ పెట్టానమాట, కొంచెం కోల్డ్గా ఉంది అనేసి. ఇంకా అది కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి హాట్ వాటర్ కాచి పెట్టాను, అవి ఇంకా ఫ్లాస్క్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా పిల్లలకి చాలా రోజుల నుంచి హాట్ వాటర్ అనమాట. మేము ఎప్పుడైనా అంటే కాచి పెడతాను, గోరువెచ్చగా అయిపోయిన తర్వాత తాపుతామన్నమాట, మరి చల్లని వాటర్ తాపము. ఇంకా చెరువిదాకు వచ్చేసి పాలు కాచానమాట. రోజు రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకుంటుంది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత స్టవ్వి స్టాండ్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నం తినే తర్వాత అవి ఉంటాయి కదా ప్లేట్స్, అవన్నీ అలానే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం అన్నం తినే ప్లేట్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. అంటే ఊరు వెళ్తున్నాం కదా, అవన్నీ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినవన్నీ ఉన్నాయో లేదో అండ్ కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. సో ఊరు వెళ్తున్నాను కదండి, కొన్ని వీడియోస్ అనేటివి పెట్టాను. సో చూసి వాటిని ఆదరించండి తప్పకుండా. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను. సో రోజు అంతేనండి. రోజు మధ్యాహ్నం పూట పిల్లలు పడుకున్న తర్వాత వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం చేస్తుంటాను. రాత్రి పడుకున్న తర్వాత పిల్లలు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకుంటాను అనమాట. సో పిల్లలు పడుకున్న తర్వాతనే వీడియోకి సంబంధించినటువంటి పనులు చేసుకుంటాను. అంటే వీడియో అంటే వాళ్ళకి కష్టంగా అనిపించింది అనుకోండి, అప్పుడు చేయను అనమాట, అప్పుడు మానేస్తాను. సో వాళ్ళ ఆటలలో ఉన్నప్పుడు అలాంటి టైంలో వీడియోస్ అనేటివి చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. రోజు రాత్రి పడుకునే ముందు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. సో మార్నింగ్ లేవగానే చాలా క్లీన్గా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడగానే మనకి కూడా. రాత్రి గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ మొత్తము అంటే గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ స్టవ్ టైల్స్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఎంత క్లీన్ చేసుకున్నా ఈ కాక్రోచ్లు అంటే మాకు ఏరియాలో కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైల్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో రోజు నా డైలీ ఇలానే ఉంటుందండి, ఇలానే నేను అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేసి పెసరట్టు కోసము పెసరపప్పు నానబెట్టాను.
ఇంకా ఇది వచ్చేసి అకిరాది మొలతాడు అనమాట, వెండిది. అది క్లీన్ చేసుకుందామని ఇంకా వాటర్లో వేసి కొంచెం వెనిగర్ యాడ్ చేసి పెట్టాను. ఇంకా రాత్రి అంతా సోక్ చేసేసి ఇంక నెక్స్ట్ డే క్లీన్ చేద్దామండి. అంతేనండి, ఇలానే ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్. అన్నింటినీ కూడా నేను ఇలాగే మేనేజ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.